హాయ్ అండి, అందరికీ నమస్తే. ధనుర్మాసం విశిష్టత ఏమిటి? వైష్ణవులకు ఎందుకంత ప్రత్యేకం? ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 16న ప్రారంభమైన ధనుర్మాసం జనవరి 14న గోదాదేవి కళ్యాణంతో పరిసమాప్తం అవుతుంది. శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగమే ధనుర్మాసం. అందుకే ఈ నెల ఎంతో విశిష్టమైనది. ఈ నెల రోజులు దేశంలో 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. గోదా కళ్యాణం తిరుమలలో ఈ నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారు. సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలు వినియోగిస్తారు. ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ నెల రోజులు విష్ణువును పూజించి చక్కెర పొంగలి, పులగం, దద్దోజనం నివేదించాలి. గోదాదేవి ఆచరించిన తిరుప్పావై వ్రతాన్ని భక్తులు అనుసరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన తర్వాతే శ్రీరంగం క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుడిలో ఐక్యం అయ్యింది. పరమాత్ముడిని చేరుకునేందుకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయనే మీకోసం దిగొస్తాడని గోదాదేవి చాటి చెప్పిన వ్రతమే ధనుర్మాసం. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు, బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైనట్టే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగిట్లో ముగ్గులు సందడి చేస్తాయి. పంట చేతికొచ్చే సమయం కావడంతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ కళకళలాడుతూ తీర్చిదిద్దుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.